చూస్తూ ఉన్నారో సిగాచి పరిశ్రమకి సంబంధించి రియాక్టర్ పేలుడు జరిగిందో ఇక్కడ బీతా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించి నాయకులు వచ్చి ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఒక అబ్బాయిని కూడా చూసాం మనం ఇందాక. మా నాన్న పొద్దున 8 గంటలకు డ్యూటీకి వచ్చాడు, 8:30కి మాకు ఫోన్ వచ్చింది. మా నాన్న ఏ హాస్పిటల్లోనూ లేడు, మరి లోపల ఏమన్నా ఇరుక్కున్నాడా అని చెప్పి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఆ గేటు ముందు నిలబడాల్సిన పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనతో పాటు మెట్టు కుమార్ గారు కూడా ఉన్నారు. దురదృష్టకర ఘటన జరిగింది. బీతా పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీ పార్టీ నుంచి ఎటువంటి స్టాండ్ ఉండబోతుంది? ఎందుకంటే 10 మంది చనిపోయారని చెప్తూ ఉన్నారు, 15 మంది అంటూ ఉన్నారు. వాళ్ళంతా ఇతర రాష్ట్రాల బిడ్డలు. వాళ్ళంతా 10-15 మంది కాదు, చాలామంది ఉన్నారంట. అందులో మొత్తం 120 మంది అట. 120 మందిలో ఇంకొక 90 మంది లోపలనే ఉన్నారని చెప్తున్నారు, అధికారికంగా చెప్తున్నారు అక్కడ, ఏది పరిశ్రమ యాజమాన్యం. కానీ ఏది ఏమైనా కానీ నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. నిజంగా పుట్టకూటి కోసం ఎక్కడి నుంచో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ వచ్చి పుట్టకూటి కోసం ఈ పరిశ్రమలలో పనిచేస్తూ ఈ వృత్తివాత పడడం చాలా బాధాకరం. నిజంగా వాళ్ళని నమ్ముకొని ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎంత ఘోష అంటే జీవితాంతం వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. కుటుంబ యజమాని చనిపోయిండు అన్నప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మన అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా నిజంగా ఏ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వాలు ముందు కన్ను తెరవాలి, ప్రభుత్వ వ్యవస్థ కన్ను తెరవాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండదు. సేఫ్టీ ప్రికాషన్స్ వాడుతున్నారా లేదా పరిశ్రమలు ముందుగా వాళ్ళని చూడాలి. అడుగడుగున పన్నులు జిఎస్టీ మన్ను మచాడం అని అన్నీ వసూలు చేస్తున్నారు. కానీ ఏదైతే కార్మికుడు పనిచేస్తున్న కార్మికుని యొక్క భద్రతను మాత్రం మరుస్తున్నారు. యాజమాన్యాలు కూడా ఏం చేస్తున్నాయంటే యాజమాన్యం లాభాలు చూస్తున్నాయి మాత్రం, కానీ తన దగ్గర చేసే కార్మికుడి యొక్క భద్రత గురించి ఏ రోజు కూడా చూడడం లేదు. జరిగింది దురదృష్టం. ఇక ముందు కూడా జరగొద్దు. ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి, ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ, చనిపోయిన వారికి నిజంగా ఇప్పటిదాకా మా శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పడం, చనిపోయిన వారికి ఒక 1 కోటి రూపాయలు, క్షతగాత్రులకు ఒక 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చినట్టయితే వాళ్ళ కుటుంబాన్ని కొద్దిగా ఆదుకున్నట్టయితుందని తెలియజేస్తుంది. ఫైనల్గా సరే, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈ సంగారెడ్డి జిల్లాకి సంబంధించి వందల పరిశ్రమలు ఉన్నాయి, ఒక 1000కి పైన పరిశ్రమలు ఉండుంటాయి. ఇట్లాంటి పరిశ్రమలు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి ఒక్కళ్ళే ఉన్నారు. ఆయన మరి ఏం పని చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు కూడా టైం సరిపోవట్లేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది, పర్యవేక్షణ జరగాల్సిన అవసరం ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలోని ఈ పారిశ్రామిక వాడల్లో అత్యవసరంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా కూడా మీరు చెప్పింది నిజంగా. పటాన్చెరు నియోజకవర్గం లోపల 800 పరిశ్రమలు ఉన్నాయి. ఓన్లీ పటాన్చెరు, పాషమైలారం ఈ 2 బెల్టులు కలిపితే 800 పరిశ్రమలు ఉన్నాయి. పాషమైలారం అయితే ప్యూర్లీ రసాయనిక పరిశ్రమలు. వాస్తవానికి ఒక్క ఇన్స్పెక్టర్ ఉండడం అనేది, చాలా ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అధికారులను పెంచాలి. ప్రతి ఫ్యాక్టరీని మనం పరిశీలన చేయాలి. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఆ పరిశ్రమలు జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ దాని మీద దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. యాజమాన్యానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా ముఖ్యంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాస్తవంగా కూడా అసలు ఎవరి మీద కూడా దృష్టి పెట్టట్లేదు. అక్కడ రైతులు కానీ, ఇక్కడ కార్మికులు కానీ, కర్షకులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఏదైతే పారిశ్రామిక వాడకి సంబంధించి ఈరోజు ఉదయం 9 గంటలకి రియాక్టర్ పేలుడు జరిగింది అని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే సరే అధికారులు స్పందించారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, పోలీసులు, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడికి వచ్చారు. కానీ అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది ఇరుక్కున్నారు, వాళ్ళని ఎంతవరకు బయటికి తీస్తున్నారనే క్లారిటీ మాత్రం జిల్లా కలెక్టర్ లోపలే ఉన్నారు కాబట్టి ఆవిడే బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత పెద్ద పటాన్చెరు నియోజకవర్గంలో ఇన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో వందలాది కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా రసాయన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇట్లా రియాక్టర్లతో పనులు జరుగుతూ ఉన్నాయో వాటిలో ఎంతవరకు ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తూ ఉంది, ఫైర్ సేఫ్టీ అధికారులు ఎంతవరకు వీటి మీద చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇంత పెద్ద సంగారెడ్డి జిల్లాలో ఇన్ని పరిశ్రమలు ఉన్న ఈ నియోజకవర్గమే కావండి, ఈ జిల్లా వ్యాప్తంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి సంబంధించిన అధికారి ఒక్కళ్ళే ఉండటము, ఆయన మరి ఎంతవరకు పర్యవేక్షణ చేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పొట్ట చేట పట్టుకొని పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారానికి వచ్చిన కార్మికులు ఈరోజు వాళ్ళ బతుకులు తెల్లారిపోయాయి. ఎంతమంది మృతి చెందారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, పాషమైలారం నుంచి.